వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా భారతదేశ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अमर है राजीव गांधी। ఈరోజు మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వనపర్తి పట్టణ కేంద్రంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర పట్టణ పార్టీ అధ్యక్షులు రాములు గారి అధ్యక్షతన మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్సు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, జిల్లా సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చిన్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మిగతా మహిళా కాంగ్రెస్, అంతా ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీసీఎల్ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. మనందరికీ తెలుసు, ఆయన చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి మన భారతదేశానికి ఇప్పుడు మనం వాడుతున్న ఈ టెక్నాలజీ, మొబైల్ కావచ్చు, దాంతోపాటు కంప్యూటరైజేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కావచ్చు, భారతదేశానికి ఇదంతా ఐటీ విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు. వారితో పాటు 18 ఏళ్లకే యువకులందరూ ఆ టైంలో కరెక్ట్ మెచ్యూరిటీ ఉంటే వాళ్ళు ఓట్లు వేసే అవకాశం కల్పించిన రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని, ఆ గాంధీ కుటుంబంలో అంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయి భారతదేశానికి ఆయన చాలా సేవలు అందించి భారతదేశం కోసం అమరులైన ఆయనకు మేమందరం కాంగ్రెస్ పార్టీ, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సో భారతదేశానికి చాలా అంటే అన్ని టెక్నాలజీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఆ రోజున ఐటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, యువకులు ఓటకు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చిన గౌరవ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారికి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మేమందరం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఈరోజు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.